తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశంలో వస్తు సేవల పన్ను జిఎస్టీకి సంబంధించి కొన్ని మార్పులు జరిగినాయి. రెండే స్లాబులు అండి. ఇంతకుముందు 4 స్లాబులు ఉండేవి. 5, 12, 18, 28. ఈ 4 స్లాబులు మెయిన్గా ఉండేవి. సాధారణ మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే దాంట్లో భాగంగా, వాళ్ళకు కొద్దిగా ఒక రిలీఫ్ ఇచ్చే దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక బిగ్ డెసిషన్ తీసుకుంది. కేవలం 2 స్లాబులు మాత్రమే, 5, 18 ఈ 2 స్లాబులు మాత్రమే ఇక మీద ఉండబోతున్నాయి. 12, 28 ఇక కనుమరుగు. తలనూనెలు, టీవీలు, ఆరోగ్య బీమాపై భారం తగ్గబోతోంది. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులు ఏదైతే లగ్జరీ ఉంటాయో, ఏవైతే సిగరెట్లు కానీ లేకపోతే పొగాకు కానీ, సో ఇలాంటి హానికరమైనటువంటి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి 40%లో లగ్జరీ వస్తువులు, హానికర వస్తువులు అలాంటి వాటికి మాత్రం ఎక్కువ పర్సెంటేజ్ వడ్డనుంది. 22వ తారీఖు నుంచి ఇది అమల్లోకి రాబోతుందని చెప్పి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. యాక్చువల్గా దీపావళి బొనాంజాగా ఇవ్వాలని అనుకున్నారు, కానీ ఇంకా ముందొస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన చేశారు. ఈ నెల 22 నుంచే ఈ కొత్తవి అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో డెఫినెట్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి, దేశంలో వస్తు సేవల పన్నుకు సంబంధించి ఇంత భారీ మార్పు ఇంత త్వరగా తీసుకుంటారని చెప్పి ఎవరు ఊహించలా. 4 పన్ను స్లాబుల విధానానికి స్వస్తి పలికేశారు. కేవలం 2 మాత్రమే ఉన్నాయి. నేను చెప్పినట్టుగా సామాన్య ప్రజలకు నిజంగా ఇది ఒక బిగ్ శుభవార్తగా ఉంది. ఇంకా దాదాపు సామాన్యుడికి అవసరమయ్యే వస్తువుల ధరలు తగ్గిపోతున్నాయి. సామాన్య ప్రజల జేబులకు కొంత ఊరట కలిగించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సంచలనమైనటువంటి నిర్ణయం దేశవ్యాప్తంగా సామాన్యుడి జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురాబోతుంది. కేవలం పన్నుల మార్పు కాదు, ప్రజల కొనుగోలు శక్తిని పెంచే ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా కూడా దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ నిర్ణయాలతో సామాన్యుడికి అసలు ఎలాంటి లాభాలు కలుగుతాయి అన్నది సవివరంగా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఒకప్పుడు మనం ఆరోగ్య బీమా కానీ జీవిత బీమా పాలసీల మీద 18% జిఎస్టీ ఉండేదండి. ఇప్పుడు ఆ పన్ను పూర్తిగా రద్దయింది. 0% తగ్గిందనమాట. ఎలాంటి పన్నులు ఉండవు. ఈ బీమా పాలసీలు చాలా చౌకగా లభిస్తాయి. అనారోగ్యాలు, ప్రమాదాల బారి నుంచి మనల్ని, మన కుటుంబాలని బీమా తీసుకోవటం అనేది అందరికీ ఇప్పుడు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు జిఎస్టీ లేకపోవటం వల్ల ఇప్పుడు ఇన్సూరెన్సులు తీసుకునే వాళ్ళ సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంది. మన ఇంట్లో రోజు వాడే తలనూనెలు కావచ్చు, సబ్బులు కావచ్చు, టూత్పేస్టులు కావచ్చు, పాలు, పెరుగు, నెయ్యి, కార్న్ఫ్లేక్స్ ఇలా నిత్యావసర వస్తువులు ప్రతిరోజు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి వాడతాం కదా ఇంట్లోకి. సో అవన్నీ కూడా గతంలో 18% ఉంటే కొన్ని అవి డైరెక్ట్గా 5% కుదించారు, 5% తగ్గించారు. ఇది ప్రతి నెల కుటుంబ బడ్జెట్లో గణనీయమైనటువంటి ఆదాను ఇస్తుంది. చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, నిత్యావసర వస్తువులు పర్సంటేజ్ తగ్గించాలి. అప్పుడు సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు మనం ఊరట కలిగించాలంటే ఈ వస్తువుల మీద మనం పర్సంటేజ్ తగ్గించాలని చెప్పి అనుకున్నారు. ఆ విధంగా తగ్గించిన పరిస్థితి ఉంది. ఇక ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఒక గొప్ప శుభవార్త చెప్పింది కేంద్రం. ఎందుకంటే సిమెంట్ మీద జిఎస్టీ 28% నుంచి 18%కి తగ్గించారు. దీనివల్ల నిర్మాణ ఖర్చు భారీగా తగ్గుతుంది. పాలరాయి, గ్రానైట్ దిమ్మెల మీద కూడా పన్ను 5%కి తగ్గింది. ఇంతవరకు టీవీలు కావచ్చు, వాషింగ్ మిషన్లు కావచ్చు, ప్రొజెక్టర్లు వంటి వాటి మీద 28% పన్ను ఉండేదండి. ఇప్పుడు ఇది 18%కి తగ్గింది. దీనివల్ల కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం సులభమవుతుంది. అలాగే 1200 cc లోపు పెట్రోల్ కార్లు, 1500 cc లోపు ఉన్న డీజిల్ కార్లపై పన్ను 28 నుంచి 18%కి తగ్గింది. విద్యకు సంబంధించి వాడేటువంటి మ్యాపులు కావచ్చు, చార్ట్లు, గ్లోబులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, నోట్బుక్స్ ఇలాంటి వాటి మీద ఇంతవరకు 12% లేదా 5% పన్ను ఉండేది. ఇప్పుడు ఆ పన్ను పూర్తిగా 0%కి తగ్గింది. 0 అనమాట. ఎలాంటి పన్ను ఉండదు. దీనివల్ల విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుంది. ఇంకా ఈ మార్పుల వల్ల సామాన్య ప్రజల కొనుగోలు శక్తి మాత్రం విపరీతంగా పెరుగుతుందండి. దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది చాలా మంచి చేస్తుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ పర్సంటేజ్లు ఈ విధంగా తగ్గించడం వల్ల కొంత వాళ్ళకి ఆదా అవుతుంది కదా డబ్బు. ఆ డబ్బు ఆదాయన వాటిని మళ్ళీ ఇంకొక వస్తువులు కొనటము, లేకపోతే ఆ డబ్బుల్ని మార్కెట్లోనే పెడతారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు వాటిని ఇంకొక కొనుగోలుకు ఉపయోగిస్తారు. మార్కెట్లో డబ్బు చలామణిలో ఉంటుంది. సో డెఫినెట్గా ప్రభుత్వానికి లాభమే చేకూరుతుంది తప్ప దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఈ విధంగా పేద మధ్యతరగతి ప్రజల మీద భారం తగ్గించడానికి ఒక గొప్ప నిర్ణయం కేంద్రం తీసుకుందని చెప్పాలి.
ధన్యవాదాలు.